For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. ఈ రోజు తెల్లవారుజామున మన దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిత్యం వేల మంది ప్రయాణికులతో బిజీగా ఉండే ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 పైకప్పు సడన్గా ఊడిపోవడంతో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఈ ప్రమాదం కారణంగా 6గురికి తీవ్ర గాయాలు అయ్యాయని, చాలా కార్లు నుజ్జు అయ్యాయని ప్రస్తుతానికి అందిన సమాచారం. ఈ ఘటన విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తూ గాయాల పాలైన క్షతగాత్రులను దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించగా ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తున్న సమాచారం. మరోపక్క ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడి పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ సహాయ చర్యలు జరుగుతున్నాయని, టెర్మినల్ 1 దగ్గర ఉన్న ప్రయాణికుల పూర్తి బాధ్యత అధికారులు తీసుకుంటున్నారని చెప్పడం జరిగింది. ఇక ఈ సంఘటనతో టెర్మినల్ 1 నుంచి బయలుదేరాల్సిన అన్ని రకాల విమాన సర్వీసులను నిలిపివేస్తున్నామని విమానాశ్రయం అధికారులు ఆజ్ఞలు జారీ చేశారు. ఇదిలా ఉంటే గత 2 రోజులుగా ఢిల్లీలో ఎడతెరపు లేకుండా వర్షాలు పడుతున్నాయి. మొన్నటి వరకు తీవ్రమైన ఎండలతో తల్లడిల్లిపోయింది ఢిల్లీ. ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఉపశమనం అనిపించినా 2 రోజుల నుంచి నిర్విరామంగా పడటంతో దేశ రాజధానిలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దాంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఢిల్లీ వర్ష ప్రభావం కారణంగా ప్రజలు పడే ఇబ్బందుల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. బహుశా ఈ వర్షాల కారణంగానే విమానాశ్రయంలోని పైకప్పు ఊడిపడి ఉంటుందని, ఆ మాత్రం వర్షాలకై నిర్మాణాలు కూలిపోతే ఇక పూర్తి ఎయిర్పోర్ట్ నిర్మాణ సామర్థ్యం ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహిస్తేనే భయం వేస్తుందని ఢిల్లీ వాసులు వాపోతున్నారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ జరిపించి దీని వెనుక ఎంత పెద్దవారి హస్తం ఉన్నా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన మ్యాక్స్ టీవీ తెలుగు ఛానల్.